తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన బుధవారం రాత్రి నిర్వహించిన విశేష గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా సాగింది. తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. సర్వాభరణ భూషితుడై దివ్య కాంతులు వెదజల్లుతూ గరుత్మంతునిపై వెలసిన శ్రీ గోవిందుడు భక్తులకు కనువిందు చేశారు. గోవింద గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడ వాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా వర్ణించారు. గరుత్మంతుని రెక్కలు వేదాల నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని కొనియాడారు. గరుడిని సేవాభావం, మాతృభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి ఆదర్శప్రాయమని పండితులు అంటుంటారు. జ్ఞాన వైరాగ్యాలను కోరుకునే భక్తులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారని విశ్వసిస్తారు. అందుకే గరుడ సేవకు ఎనలేని మహిమ, విశిష్టత ఏర్పడ్డాయి. இப்போது கீழிறங்கி கருடன் மீது எப்படி இவரை போற்றி கருத்மானை போற்றி மேலே சாத்வத சம்ஹிதையிலும் கருத்மானின் வியூக அவதாரங்களை சொல்லப்பட்டிருக்கின்றது. சுவாமி ஸ்ரீ தேசிகன் கருட దేవుడు కుమ్మరించి నిందది నీ గోవిందరాజు వేడుకతో శ్రీ వెంకటకారుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఘనమైన గరుడ వాహనం వెళ్ళగొడుగుల కింద ఆలయ మాడవీధులలో అత్యంత శోభాయమానంగా ముందుకు సాగుతూ ఉన్నది. వజ్రంబునకు ఈకవైచిన బలశాలి, గజగచ్చపాసిన ఘాతకుండు, జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు, దుర్లభామృత పశ్యతోహరుండు, కమల ఆ యొక్క సముద్రాన్ని కూడా విఘాతము కలిగేట్లుగా చేయగలిగినంతటి వేగం కలిగినటువంటి వాడు గరుడాళ్ళవార్లు. అంతేకాదు రాజనాలు ఎత్తుతూ ఉంటే ఆ అభినయాత్మకమైనటువంటి ప్రశస్తి ఏర్పడ్డాయి. హృదయానికి భక్తి అనేటువంటిది ఉంటే భగవంతుణ్ణి వహించే శక్తి ఉంటుంది అని చెప్పి భగవంతుణ్ణి భక్తులందరికీ దరికి చేర్చేటువంటి చూసి స్ఫూర్తి పొంది అటువంటి వేషధారణే చేసి ఉన్నారు భక్తులు. అగ్రగణ్యత, ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి ఆయన పాదములు, హస్తములు కలిగినటువంటి వాడు, చక్కని వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగిన వాడు అపహరించారు. వారిని సంహరించి వారి నుండి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇవ్వడానికి విశ్వభావన నమస్తేస్త్ హృషీకేశ మహాపురుష పూర్వజ. స్వామి నాద